త్రిత్వవాదులకు నడ్డి విరిచే సందేశం. 48వ అధ్యాయం 16వ వచనము యెషయా గ్రంథము. దేవుడు రహస్యంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన ఏ సందేశాన్ని అయినా ప్రజలకు తెలియజేయాలంటే ప్రవక్తలను ఎన్నుకున్నాడు దేవుడు. యెషయాను ఎన్నుకొని ప్రవక్తగా ఇశ్రాయేల్ వారి యొద్దకు, యూదా వారి యొద్దకు దేవుని యొక్క మాటలను తెలియజేశాడు. ఆ వచనంలో యేసుక్రీస్తు గురించి లేదు. యేసుక్రీస్తును ఇరికించారు ఆ వచనంలో త్రిత్వవాదులు. వారి సొంత ఆలోచనలు, వారి సొంత విశ్వాసాలు ఏర్పరచుకున్నారు. ఆది నుండి దేవుడే ఉన్నాడు. ఆయన రహస్యంగా ఏం మాట్లాడలేదు. ప్రవక్తల ద్వారా అన్ని విషయాలు మాట్లాడాడు. దేవుడే ఆత్మ. ఆత్మ అంటే ఇంకొక దేవుడు అని కాదు, దేవుడే ఆత్మ. ఆయనే ఆత్మస్వరూపి. దేవుడు అన్న దేవుని యొక్క ఆత్మ ఉన్న ఒకటే. ముగ్గురు దేవులు లేరు. యేసుక్రీస్తు దేవుడు కాదు. పుట్టక ముందుకు ఆదిలో లేదు, పరలోకంలో లేడు. ఉన్నాడు అంటే అబద్ధం. అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఒకటే దేవుడు, యాకోబుతో మాట్లాడినప్పుడు ఒకటే